ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నీ తండ్రిని తల్లిని సన్మానించుము. దేవుని వాక్యంలో నుంచి ఎపిఎస్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇక్కడ మనకు 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా మనము తల్లిదండ్రులను సన్మానించినట్లయితే మనకు 2 మేలు కలుగుతాయి. ఒకటి నీకు మేలు కలుగును కాకుండా ఒకటి, రెండవదిగా దీర్ఘాయుష్మంతుడుగా అవుదువు. మన ఫుడ్ వల్ల మనం ఎక్కువ కాలం జీవించలేము, కానీ దేవుని కృప వల్ల దేవునిచ్చే ఆయుష్ వల్ల మనం బతకగలుగుతాం, కానీ ఇంకోటి లేదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాగ్దానం, ఇది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనకు. వాగ్దానంతో కూడిన ఆజ్ఞ కూడా, తల్లిదండ్రులను సన్మానించము, గౌరవించడము దేవుడి దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. ఇది నీ తండ్రిని తల్లిని సన్మానించము లేదా గౌరవించము అనేది బైబిల్లోనిది 10 ఆజ్ఞల్లో 5వది. ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. దీనిని పాటిస్తే నీకు మేలు కలుగుతుంది. భూమిపై దీర్ఘాయుష్వస్తు లభిస్తుంది. వాగ్దానం చేయబడినది తండ్రులను గౌరవించడం అంటే వారిని ప్రేమించడం, విధేయత చూపడం, మరియు వారి బలాలను త్యాగాలను గుర్తించడం. వాగ్దానం ఈ ఆజ్ఞలను పాటిస్తే మీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చే దేశంలో నీకు మేలు కలుగుతుంది. అలాగే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో. ఇది కేవలం మర్యాద ఇవ్వడం మాత్రమే కాదు, వారి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండడం, వారి మాట వినడం. వారి మాట అనగా తల్లిదండ్రుల మాట, మరియు అవసరమైనప్పుడు వారిని ఆదుకోవడం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని సన్మానించుము. తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు ఎన్నో లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా నీకు మేలు కలుగుతుంది అన్నాడు. రెండవదిగా నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా అవుతావు అన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, దేశంలో నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించే దేశం నీవు దీర్ఘాయుష్మంతుడు నీకు క్షేమం అగును కాక అంటున్నాడు. మేలు కలుగును కాక అంటున్నాడు, క్షేమం కలుగును కాక అంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను మనం పాటించడమే గొప్ప ధన్యత అండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నదే, తల్లిదండ్రులను గౌరవించడం, సన్మానించడం దేవుని ఆజ్ఞ. కాబట్టి మనం తల్లిదండ్రులను మనం సన్మానిస్తూనే ఉండాలండి. సన్మానించే అనుభవం మీకుందా? సన్మానించే అనుభవం మనకు ఉండాలండి. మా తల్లినైతే నేను మదర్స్ డే అప్పుడు తప్పకుండా ఆమెను సన్మానిస్తాను. ఆమె ఏమడిగితే ఆమెకి నేను మా అమ్మకి ఏమడిగితే అది నేను తెచ్చిస్తానండి. అదేవిధంగా దేవుడి ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుడిని ఆజ్ఞలు మనం పాటించడం వల్ల గొప్పగా దీవించబడతాము. నిర్గమకాండం 21వ అధ్యాయము 17వ వచనంలో, తన తండ్రినను తల్లినను శపించేవాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. శపించడం అనేది, తల్లిని తండ్రిని శపించడం అనేది అది ఘోరమైన పాపం అండి. అందుకనే మరణశిక్ష నొందును అని అన్నారు. మరణశిక్ష ఎవరికి పడుతుందంటే తల్లిదండ్రులను శపించే వారిని మరణశిక్షకు వాళ్ళ పాత్రలుగా అవుతారండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన చనిపోతున్న అనంగా వాళ్ళ తల్లిని జ్ఞాపకం చేస్తున్నాడండి. వాళ్ళ తల్లి గురించి ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. వాళ్ళ తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ప్రాణం పోద్ది ఇంకా కొన్ని క్షణాల్లో. తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. మనం ఏ విధంగా ఉన్నాము? తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నామా? యోహాను గారికి వాళ్ళ తల్లిని అప్పగించినట్లు మనం చూస్తున్నాం. మనము మరణించే వరకు
ముదిమే వచ్చే వారికి ఎత్తుకునే వాళ్ళు వాళ్ళే. దేవుడు ఆయన వాళ్ళ దేవుడు తండ్రులను మనకు ఒక సాధనంగా ఇచ్చాడు. కాబట్టి వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించడం వల్ల మనం దీర్ఘాయుష్మంతులుగా అవుతాము, మేలు కలుగుతాయి, అదే క్షేమం కలుగుతుంది. అదేవిధంగా మనకు దేవుడి ఆజ్ఞలు పాటించినట్లు మనకు ఒక సూచన కూడా ఉందండి. దేవుడు మనకేం చెప్పాడు అది చేయడం, అది ఎంతో మర్యాదకరం. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ కాలం బతకలేకపోతున్నారు. ఎందుకనంటే దేవుని ఆజ్ఞలు ఎక్కువ మంది పాటించడం లేదు. అందరు కాదు, కొంతమంది. అప్పుడున్న కాలంలో, పూర్వకాలంలో మనుషులు మంచి బలంగా ఉండేవాళ్ళు, దృఢంగా ఉండేవాళ్ళు, ఎక్కువ కాలం బతికేవాళ్ళు. నోహు చూసినట్లయితే 950 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాం. మెతుషెల 969 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాం. ఏరోదు 962 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాం. ఆదాము 930 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాం. షేతు 912 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాం. కెనాను 910 సంవత్సరాలు బతికినట్లు చూస్తున్నాం. ఏనోష్ 905 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఎలా బతికారు అనేది మనం చూస్తుంటే అప్పుడున్న కాలం వేరే, ఇప్పుడున్న కాలం వేరే. అప్పుడు దేవుని యందు భయభక్తి కలిగి జీవించేవాళ్ళు, దేవుడి ఆజ్ఞలు పాటించేవాళ్ళు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు పోయినాయి, ఒంటరి కుటుంబాలు అయిపోయినాయి. వాళ్ళ ఒంటరి తల్లిదండ్రులు కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళని అనాథగా వాళ్ళని వేరు చేసి మనం వేరే కాపురం పెడుతున్నాము. వాళ్ళని ఒక్కొక్కసారి అనాథాశ్రయాలకు కూడా అప్పచెప్పేస్తున్నాము. దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుడిని ఆజ్ఞలు ఏంటంటే తల్లిదండ్రులను మనం సన్మానించాలి. ఎప్పటి వరకు సన్మానించాలి? నిత్యము సన్మానించాలి. వాళ్ళు మరణించేంత వరకు మనదే బాధ్యత. యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా బాధ్యత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వాళ్ళ తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడో, యోహాను గారికి వాళ్ళ తల్లిని అప్పగించాడో, అదేవిధంగా మనం కూడా బాధ్యత కలిగి జీవించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. దేవుని ఆజ్ఞ. నిర్గమకాండము 20:12 ఉన్నది, దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతునగినట్లు నీ తండ్రిని సన్మానించుము. ఇది గొప్ప వాగ్దానము. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఎడల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 23:22 నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశను అంగీకరించము. నీ తల్లి ముదిమి ఎందు ఆమెని నిర్లక్ష్యము చేయకము. తల్లిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఆమె మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉంటుంది. ఆమె మన పట్ల ఎంతో పెద్ద చేస్తుందండి. తండ్రి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు తల్లి ఎంతో ప్రేమగా బిడ్డను చూసుకుంటుందండి. మోషన్ వెళ్ళినప్పుడు, యూరిన్ వెళ్ళినప్పుడు ఎంతో పవిత్రంగా ఆమె చూసుకుంటుంది బిడ్డని. అదేవిధంగా బిడ్డ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది. పెద్ద అంతవరకు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఎంతో మంచి భవిష్యత్తు కొరకు ఆమె ఎంతో ఆశిస్తుంది. తల్లిదండ్రుల కన్నా తల్లిని మించిన ప్రేమ ఇంకోటి లేదండి. దేవుడు వాక్యంలో చూసుకుంటే తల్లి ఆదరించినట్టు మేము నా తల్లితో పోల్చాడు. తల్లి అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకనే మదర్స్ డే కూడా అక్కడక్కడ మన ప్రపంచంలో చేస్తారండి. మదర్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్. ఫాదర్స్ డే కూడా చేస్తారు. ఫాదర్స్ డే కూడా చాలా ఇంపార్టెంట్. మదర్స్ డే ఎక్కువ చేస్తారండి. ఎక్కువగా మదర్స్ డే ఫేమస్ అయింది. ఎందుకంటే తల్లి ఆదరించినట్టు మేము అంటే తల్లి ఎంతగా ప్రేమగా మనం చూసుకుంటుంది. హాస్పిటల్లో చూసుకుంటే ఎక్కువ మంది సిస్టర్స్ చూస్తాము, జాబ్స్లో ఉంటారండి వాళ్ళు. ఎందుకన్నా ప్రేమగా కలిగి పేషెంట్లు ఎక్కువగా ఓపికతో చూసుకుంటారు. అదేవిధంగా మన పట్ల మన తల్లి కూడా అదేవిధంగా ఆమె ఎంతో ఓపికతో ప్రార్థన పరురాలుగా మన మంచి భవిష్యత్తుకు వచ్చే అంతరం మనం చూసుకుంటుందండి. తల్లిదండ్రులను మనం సన్మానించాలి. తండ్రిని
తల్లిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి మాట ప్రకారం మనం నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞల పట్ల మనం నడుచుకోవాలి. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా సన్మానిస్తూనే ఉండాలండి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాము, మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదాలు కలుగుతాయి, దీవెనలు కలుగుతాయి, ఎక్కువ కాలం మనం బతుకుతాము. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.